హాయ్ అండి. ఎలాల జాతర ఎంట్రీ కామాన్ చూడండి. ఇక్కడ ఒక దేవుడు కూడా వెలిచాడు, నాగదేవత. ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఫస్ట్ టైం నేను ఎలాలకు వచ్చాను చూడండి. అందరు జనాలు ఎలా వెళ్తున్నారో తండోపతండాలుగా అన్ని సంచులు బోళ్ళు ఎత్తుకొని వెళ్తున్నారు. ఇక్కడ తేలు కనబడింది వెళ్ళే దారిలో. చాలా ఎక్స్పీరియన్స్ చాలా అనిపించింది. కొత్తగా బ్లాక్ తేలు ఇది పైకి ఎలా వస్తుంది, సెల్ పైకి వస్తుంది. నేను వీడియో తీస్తుంటే చూడండి. ఇలా నడుచుకుంటూ ఆ కొండల దగ్గరికి వెళ్ళాలి. 5 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళాను, అయినా కాలు నొప్పి రాలేదు. పచ్చటి పొలాల మధ్యలో ఆటోలు అవన్నీ వెళ్తున్నాయి. చాలా కొత్త ఎక్స్పీరియన్స్ వచ్చింది నాకు ఇది. చూద్దాం మరి ఎలా ఉంటుందో. జనాలు చాలా తండోపతండాలుగా వెళ్తున్నారు. వెహికల్స్ చూడండి, అక్కడ పార్కింగ్ చేశారు. చాలా వెహికల్స్ వచ్చాయి. ఇంకా కమాన్ దగ్గరికి వచ్చాము చూడండి. పైకి వెళ్ళడానికి శ్రీ గట్టు మల్లన్న స్వామి దేవాలయం వేలాలని ఉంది చూడండి. ఇంకా కొండపైకి వెళ్ళే ముందు ఇక్కడ ఇలా ఉంది చూడండి వ్యూ అంతా. కొంతమంది వెళ్తున్నారు, కొంతమంది వస్తున్నారు. ఇక్కడ వాటర్ మిలన్ తిందామని ఆగాము. ఇంకా చూడండి బ్యాగ్స్ అందరూ వేసుకొని ఇంకా పైకి ఎక్కాలి. ఇక్కడ నుండి హైట్ ఉంటుంది. ఇక్కడ పొలిటీషియన్స్ వాళ్ళు బోర్డ్స్ పెట్టారు. ఎంపీ మంత్రి వివేక్ గారు. వాటర్ మిలన్ తీసుకున్నాను, తిన్నాము. ఇంకా చలో పైకి ఎక్కాలి. చూడండి లేడీస్ వాళ్ళందరూ ఎలా వెళ్తున్నారు. చాలా జనాలండి. ఒక 5 lakhs దాకా వస్తారంట. ఎలా ఉంటుందో ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. 10 years నుంచి వెళ్దామని. ఇప్పుడు కుదిరింది. ఇవి ఏంటి అంటే బోనాలు పోస్తారు, మల్లన్న బోనాలని. ఎంత బాగా రెడీ చేశారో చూడండి, ఎంత అద్భుతంగా. ఏదో పవర్ ఉంది ఇక్కడ. చాలా చాలా మంచిగా అనిపించింది. ఇప్పుడు టైము 6:30 అవుతుంది. ఇంకా నైట్ అవుతుంది. అంటే వెళ్ళేసరికి చూడండి కొండ పైన మొత్తం ఎటు చూసిన జనాలే. ఎంత కనుచూపు కూడా జనాలే ఉన్నారు. మొత్తం భక్తితో నిండిపోయింది ఈ ప్రదేశం అంతా. ఇంకా చూడండి నడవడానికే వీలు లేదు. ఇంకా దగ్గరికి వచ్చాము మనము దర్శనం వెళ్ళే క్యూ లైన్ దగ్గరికి. ఇక్కడ చాలా మంది ఉన్నారు. పోలీస్ వాళ్ళు చాలా బందోబస్తు కూడా చేస్తున్నారు. అయినా కూడా జనాలు సరిపోవట్లేదు. అక్కడ కొండ ఉంది, అక్కడికి వెళ్ళాలి మనం. వ్యూ అంతా చూడండి ఎంత అద్భుతంగా ఉందో. తిరుపతిలో ఉన్న వ్యూ అంతా ఇక్కడ ఉంది. ఇది డిఫరెంట్గా అనిపించింది నాకు. ఇట్లా వేసుకొని దేవుణ్ణి కొలుస్తారంట ఈ జాలీలు వేసుకొని. ఇంకా చూడండి ఇక్కడ వంటలు ఎలా చేస్తున్నారో. నేను క్యూ లైన్లో ఉంటూ అంతా కవర్ చేశాను. ఇక్కడ చల్లగా ఉండడానికి ఇట్లా టెంట్ వేశారు దీని కింద క్యూ లైన్ దగ్గర. చూద్దాం మరి ఇంకా దేవుడు ఎలా ఉంటుందో. ఇంకా చూడండి జనాలు పక్క నుంచి వెళ్తున్నారు. ఇంకా నైట్ అయింది చూడండి. నైట్లో చాలాసేపు 2 hours పట్టింది మాకు ఇంకా లైన్లో కదలడానికి. దగ్గరికి వెళ్తున్నాము. దర్శనం ఎలా జరుగుతుందో స్పెషల్ దర్శనం తీసుకున్నాము, 100 rupees. ఇంకా చూడాలి ఎలా ఉంటుందో. వెళ్తూనే ఉన్నాము. జనాలు చూడండి ఎంత కిక్కేసి ఉందో. చూడాలి మరి ఏం జరుగుతుందో, ఎలా ఉంటుందో. చాలా జనాలు, చిన్నపిల్లలు. క్యూ లైన్లో ఏది ఎటు లైనో అర్థం అవ్వట్లేదు. ఈ బాబు చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడో. హాయ్. ఈ మా అంకుల్, తెలిసిన అంకుల్. మేమిద్దరం కలిసి వెళ్ళాము ఆ రోజు వేలాల జాతరకి. ఇంకా చూడాలి జనాలు ఇక్కడ నుంచి పడితే అక్కడ 1 kilometer దాకా మొత్తం కిక్కేసిపోయారు. ఇంకా ఇక్కడ కొంతమంది ఉన్నారు. దేవుడు తూలుకుంటూ వస్తున్నారు. మల్లన్న స్వామి అని చాలా భక్తితో వస్తున్నారు. ఇది సంవత్సరానికి ఒక టైమే జరుగుతుంది కాబట్టి ఎక్కువ మంది వస్తారు ఇక్కడికి. చూడండి ఇక్కడ పైకి ఎక్కాలి అనుకుంటా. ఇంకా దగ్గరికి వచ్చిందని చెప్తున్నారు. చూద్దాం మరి దేవుడు ఎలా మనకు దర్శనం ఇస్తాడో. ఇక్కడ ఒక బండరాయి ఉంది డిఫరెంట్గా, ఆ పైకి ఉంది. అక్కడ నుంచి చూసుకుంటూ వస్తున్నారు. యముడి పాదాలు అంటారట. అక్కడికి వెళ్ళి చూసి వస్తున్నారు. మనం కూడా వెళ్దాము కాసేపు అయినాక. చాలా కష్టంగా ఉంది. లైటింగ్ అంతా బాగానే ఉంది కానీ
మరి చూడాలి ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్. ఇంకా చూడండి ఆ లేడీస్ ముసలి వాళ్ళు చాలా కష్టపడి పైనుంచి దిగి వస్తున్నారు. చాలా అద్భుతంగా అయింది. ఏదో కొత్త ప్రపంచంకి వచ్చినట్టుంది. ఇక్కడ మొత్తం అడవి. నైట్ 9 అవుతుంది ఇప్పుడు. ఈ వీడియో నేను మొన్ననే పెట్టాలి కానీ కొంచెం అనివార్య కారణాల వల్ల నేను పెట్టలేకపోయాను. ఇప్పుడు చూడండి, మీరు కూడా నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా రావాలి. లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఎంత బాగుందో చూడండి కొండపైకి. ఇక్కడ చాలా ఏదో హాయ్ అండి, చూడండి ఇంకెంత బాగుందో. దగ్గరికి వెళ్తున్నాం దేవుని దగ్గరికి. మరి కొద్ది క్షణాల్లో దేవుని దర్శనం చేసుకుంటున్నాము. ముందుకు సాగుతూ ఉన్నాము. అక్కడే ఆ పైననే ఎల్లో కలర్ ఉంది కదా, అక్కడే దేవుడు ఉన్నాడంట. నేను కూడా ఫస్ట్ టైమే కదా, నాకు జనాలు చూడండి అటు సైడ్ ఎంతమంది ఉన్నారో. శివోహం ఇంకా లోపలికి వెళ్తాను. టన్నల్ లాగా ఉందండి. నేను అసలు ఊహించలేదు ఇంత అద్భుతంగా ఉంటుంది. చాలా కష్టపడ్డాను. పోలీస్ వాళ్ళు చాలా కంట్రోల్ చేస్తున్నారు. ఎప్పుడూ ఊహించలేదు ఇంత బాగుంటుందని. ఇంత టాస్క్ దేవుడి దర్శనం చేసుకోవడానికి చాలా బాగా అనిపించింది. ఎంత కష్టపడి వచ్చాను కానీ ఎంత అసలు ఏం అనిపించట్లేదు. హ్యాపీగా ముందుకు వెళ్ళాలనిపించింది. ఫస్ట్ టైం అయినా కూడా ఏం కష్టం, ఎందుకంటే దేవుడు ఉన్నాడు. ఇక్కడ చిన్న టైమ్స్ పెట్టారండి దేవుడి కోసం అని. చూడండి ఎంత పెట్టారో. మొక్కులు అన్ని జరగాలని, మొక్కుకున్నది జరగాలని. ఇది చూడండి, కొంతమంది వెళ్తున్నారు దర్శనం చేసుకొని. ఇంకా మనం ముందుకు వెళ్తున్నాము. ఈ టన్నలు చూడండి అద్భుతంగా ఉంది. ఏదో కేదార్నాథ్ అలాంటి ఆలయాల్లో ఉన్నట్టు ఉంది ఇదంతా. స్వయంభూ వెలిసిన శివుడు అంట. కింద వాటర్ వస్తాయంట. అక్కడ వరకు మరి పంపిస్తారో లేరో చూద్దాము ఏం జరుగుతుందో. అసలు నాకైతే చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. చాలా కష్టపడి వీడియో తీస్తున్నాను. ఎంత రష్లో కూడా వీడియో తీయడము ఎంత కష్టం. ఇక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారు. ఇదేనండి చూడండి. ఒక్క సెకండ్లోనే అసలు అయిపోయింది దర్శనం. ఎక్కువ చూడనివ్వలేదు. సరే, నెక్స్ట్ టైం రావాలని మనకు దేవుడు అలా చేశాడు అనుకుంటా. చూద్దాము. ఇంకా కిందికి వెళ్తున్నాము. ఇక్కడ ఒక చెట్టు ఉంది, చాలా పెద్దగా ఉంది. డిఫరెంట్గా అనిపించింది చెట్టు. ఇక హుండీలో మళ్ళీసారి దేవుడిని చూద్దాం. ఆ హుండీ ఇక్కడ కింద హుండీలో వేసాను. చాలా బాగా అనిపించింది. చూడండి ఎంతమంది ఉన్నారు. ఒకసారి నేను ఇక్కడికి వచ్చినట్టు తెలవాలి కాబట్టి సెల్ఫీ బొట్టు పెట్టారు ఇట్లా ఎల్లో కలర్లో. ఇక్కడ కొబ్బరికాయ కొడదామని చూస్తున్నాము. ఇక్కడ కొబ్బరికాయ దీపాలు పెట్టారు. కొబ్బరికాయ కొట్టాలి. ఇంకా చాలా బాగా అనిపించింది. కొబ్బరికాయ కొడుతున్నాము. ఇక్కడ ఏదో పట్టణాలు వేస్తున్నారంట. చూడండి ఇంకా పిల్లలే ఎలా వాడుతున్నారో చాలా బాగా అనిపించింది. కొత్తగా అనిపించింది. ఎక్కడ లేదు సాంప్రదాయం. ఇక్కడ డిఫరెంట్గా ఉంది. పోటీ పడుతున్నాయి. ఇక్కడ ఏమో గుండు చేయించుకుంటారు ఆ మొక్కులు, అవి చేస్తున్నారు. ఈ పాప చూడండి గుండు. ఇక్కడ ఒక అంకుల్ ఉన్నాడు. ఇక్కడ చిన్న పాపకి చేస్తున్నారు గుండు. ఒక్కొక్కరి మొక్కులు ఒకలాగా ఉంటాయి కదా. ఇది ఇంకా మళ్ళా గుడి కొండ పైన కదా, కొండ కింద మల్లన్న అంటారట. అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు మనము. ఇక్కడ చూడండి మొత్తం చాలా ఉంది. సిటీ కల్చర్ వచ్చినట్టు ఉంది. పల్లెటూరే కానీ గేట్ వీళ్ళు. అండ్ ఇక్కడ ఒక బొమ్మ పెట్టుకుంది పాప, సేల్ చేస్తుంది. ఎగ్జిబిషన్ లాగా పెట్టారు. షాపింగ్స్ అవన్నీ చాలా బాగున్నాయి. ఇక్కడ ఐస్ క్రీమ్ చూడండి ఎంత బాగుందో. తినాలనిపిస్తుంది కానీ టైం లేదు. ఇక్కడ బొమ్మలు పెట్టారు చాలా. చూడండి ఎంత బాగున్నాయో బొమ్మలు. ఎవరైనా కావాలంటే కూడా తీసుకోండి, చాలా బాగుంటాయి. చాలా బాగున్నాయి. ఇన్ని చాలా ఉన్నాయి. ఇంకా ముందుకు వెళ్దాము. ఇంకా చాలా ఉన్నాయి షాపింగ్స్. ఇక్కడ చూడండి ఇక్కడ చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. వెళ్ళేటప్పుడు నేను కూడా తీసుకుంటాను. చాలా చూడండి ఎన్ని వీడియోస్, ఎంత బొమ్మలు ఉన్నాయో. ఇందులో చాలా నచ్చాయి. ఇవి రెండు నాకు మాత్రం తీసుకోవాలనుకుంటున్నాను వెళ్ళేటప్పుడు. ఇప్పుడు వీడియోలో బిజీగా ఉన్నాను కదా. ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఇక్కడ చిన్న బొమ్మలు ఉన్నాయి.
పింగాణివి దీపాలు అవన్నీ ఉన్నాయి. వెళ్ళంగా కొన్ని తీసుకుందామని చూస్తున్నా. ఇక్కడ ఫ్లవర్స్ దర్వాజలు కట్టేవి కర్టన్స్ అలాంటివి ఫ్లవర్స్ ఉన్నాయి. చాలా బాగా అనిపిస్తుంది, కొత్తగా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్ నాకు. ఎప్పుడు ఇంకా గాజులు లేడీకి సంబంధించినవి ఇక్కడ చాలా ఉన్నాయి. ఎవరైనా కావాలంటే తీసుకోండి. అంటే మనం షాప్లో తీసుకుంటాం కదా, ఇక్కడ తీసుకునేది సెంటిమెంట్ వేరే ఉంటుంది. మా మేడం కూడా గాజులు తీసుకురమ్మంది, మేము కూడా తీసుకెళ్ళాలి. ఇంకా తినుబండారాలు ఉంటాయి కదా, చిన్నప్పుడు చాలా తినేవాళ్ళం. ఇవి అంత బాగా కలర్ఫుల్గా ఉన్నాయి చూడండి. స్వీట్ అంటారు ఇవి, చిలుకలు ఏదో గుళ్ళకి వెళ్ళినప్పుడు ఉంటాయి కదా. ఇక దండలు ఉన్నాయి, కుంకుమ పసుపు కావాలన్నా తీసుకోవచ్చు. చాలా చాలా బాగుంది అసలు, అన్నీ ఉన్నాయి, ఏం తక్కువ లేదు ఇక్కడ. ఇంకా మనము గుళ్ళోకి ఎంట్రీ అవుతున్నాము. స్వయంగా గెలిచిన శివలింగం ఉంటుందంట ఇక్కడ కూడా. ఇంకా గుడి లోపల వ్యూ ఇలా ఉంది. వెళ్ళే దారిలో హాయ్ హాయ్ నా ఫ్యాన్స్ అనుకుంటా, యూట్యూబర్ కదా నేను. చాలా బాగా డెకరేట్ చేశారు గుడిని ఎంట్రీ టైంలో, పువ్వులు ఇవన్నీ. చాలా కష్టపడి తీస్తుంది జనాల్లో వీడియో తీయడం అంటే నాటే జోకు. నేను ఇంకా గుళ్ళో కూడా తీయడానికి పర్మిషన్ పోలీస్ వాళ్ళ దగ్గర తీసుకున్నాను. చూడండి, మీరులో చాలా వ్యూస్ రావాలి, దీనికి ఫేమస్ కావాలి, కష్టపడుతున్నాను. ఇంకా ఇది లోపలికి వెళ్తున్నాము మనము. ఇక్కడ కొన్ని పట్టణాలు వేస్తున్నారు కొంతమంది ఫ్యామిలీస్, చాలా బాగా అనిపించింది. క్యూ లైన్లో అంతా ఉన్నారు, చాలా బాగా అనిపించింది. ముందుకు వెళ్దాం. ఇంకా ఇక్కడ గజస్తంభం దగ్గర కూడా చాలా పూజలు చేస్తున్నారు. వీలైతే మీరు కూడా చాలా బాగా డెకరేట్ చేశారు గుడిని. ఏదో కొత్త వాతావరణం క్రియేట్ అయింది ఇక్కడ. చాలా భక్తితో కొలుస్తున్నారు జనాలు. కాబట్టి ఇయర్లీ వన్ టైమే ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది వస్తున్నారు ఇక్కడికి. కాబట్టి చూడండి గుడి ఎంత అందంగా, బంగారంగా, వైభవంగా చేశారో, డెకరేట్ చేశారో బంతి పూలతోని. చాలా బాగుంది. ఇంకా రేపు ఉంటుంది ఇది, కానీ ముందు రోజే నేను వెళ్ళాను. ఇంకా ఇక్కడ అదే రోజు రేపు అయితే చాలా కష్టం అవుతుంది. క్యూ లైన్లో మేము ఉన్నాము. దేవుడు తొందరగా మమ్మల్ని దర్శనం ఇస్తాడు. ఇదే గర్భగుడి అండి. చూడాలి దేవుడు మనకు ప్రత్యేకిస్తాడా లేదా చూడాలి. ఇంకా వెళ్తున్నాము లోపలికి, గంట కొట్టి. అయ్యగారు మమ్మల్ని రమ్మన్న లోపలికి సడన్గా, ఎందుకో నేను వీడియో తీస్తున్నానని. ఇదేనండి ఈ దేవుడు, ఇక్కడే ఉన్నాడు శివుడు. నా బొట్టు తీసుకొచ్చి నాకు పెట్టాడు. చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ ఈ స్వయంభూ చేసిన శివుడు చాలా బాగా అనిపించింది. ఇంకా చూడండి, ఇక్కడ కూడా బయట దేవుడు ఉన్నాడు. ఇక్కడ కూడా కొబ్బరికాయ కొడుతున్నారు. బాయ్.